ఇక ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో ఇంగ్లీష్ వెర్షన్లో ఏం రాయబడిందంటే రాక్. ఏంటి అంటే బండ. బండ ఏంటి బండ. ఆయనటండి బండట. బండ ఏంటి బండ. మీకు ఒక మాట చెప్తాను. ఇదే ద్వితీయోపదేశ కాండం. ఆ బండ ఏం చేస్తుంది? ఆది కాండం 49వ అధ్యాయం 24వ వచనం. యాకోబు కొలుచు పరక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపిన వాడును ఆయనే. ఆయన ఎవరంటండి? ఇశ్రాయేలునకు బండయు. ఎలాంటి బండ? ఆశ్రయ దుర్గముగా ఉన్న బండ. అంటే దాగు స్థలముగా ఉన్న బండ. దాగు స్థలముగా ఉన్న బండ. అంతేకాదు దప్పి తీర్చిన బండ. భీకర ధ్వనులు కలిగిన ఎడారుల్లో 40 సంవత్సరాలు వారు ప్రయాణిస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భీకర ధ్వనులు కలిగిన ఎడారుల్లో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఏంటండి ఆ బండ ఏం చేసిందంటే 40 సంవత్సరాలు వారిని వెంబడించిన బండ. ఇశ్రాయేలుకు బండయు మేపెడివాడు. మేపెడి బండ. దప్పి తీర్చిన బండ. వారిని వెంబడించిన బండ. స్తోత్రం. ఎవరుంటారండి? ఎవరుంటారు? ఆ బండే మేపిడి వాడై మేపింది, వారిని పోషించింది. ఆ బండే వారు దప్పి తీర్చింది. ఆ బండే వారిని అరణ్యములో వారిని వెంబడించింది. అందుకనే కీర్తనక ఈ యొక్క మోషే దైవజనుడు అంటాడు, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన బండగా ఉన్నాడు. బండ అంటే ఏంటో తెలుసా? అచలుడు అంటే చలించడు. నువ్వు చలించిపోతావేమో కానీ నీ దేవుడు చలించడు. పరిస్థితులకు నువ్వు చలిస్తావు కానీ నీ దేవుడు చలించనివాడు. అచలుడు, స్థిరుడు. ఎన్నటెన్నటిగా ఆయన స్థిరుడుగానే ఉంటాడు. పరిస్థితులు మనల్ని కమ్మలిస్తే కానీ మన దేవుని కమ్మలించలేవు. ఆయన వెంబడించిన బండ, దప్పిదిచ్చిన బండ, మేపడి బండ. అంతేకాదు యెషయా గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనం, మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలసిపోయినప్పుడు నీడనిచ్చే బండ. అలసట పుట్టించు దేశమున. ఈ లోకము, ఈ దేశము, ఈ భూ సంబంధమైన దేశము మనల్ని అలసిపోయేటట్టు చేస్తుంది. అలసట పుట్టిస్తున్న ఈ లోకములో మనకు నీడనిచ్చి సేదతీర్చే బండ ఆయనే. మేపిడి బండ, దప్పిదీర్చెడి బండ, వెంబడించిన బండ. అలసట పుట్టించిన వేళల్లో నీడనిచ్చిన బండ. స్తోత్రం చెప్పరే. 40 సంవత్సరాలు దేవుడు వారికి ఎలా ఉన్నాడో దైవజనుడు బోధిస్తున్నాడండి. ఈ సంవత్సర పరిచర్యల్లో, మందిర నిర్మాణం పూర్తయి సంవత్సర పరిచర్యల్లో దేవుడు మీకు తోడై ఉండలేదా?
స్థిరుడిగా లేడా? మీరు అలసిపోయినప్పుడు అలసట పుట్టిన వేళలో మీకు నీడనిచ్చే బండగాను, మీ అవసరాలు తీర్చడానికి మేపడి బండగాను, మీ దప్పి తీర్చిన బండగాను, మీ పరిస్థితుల్లో అందరూ మిమ్మల్ని వదిలేసినప్పుడు మిమ్మలను వెంబడించిన బండగాను లేడా? ఆయన వెంబడించిన బండ. ఆశ్రయదుర్గం అనే మాటకు రెండో అర్థం ఏమని చెప్పాను? బండ. ఆ బండ మేపుతుంది, దప్పి తీరుస్తుంది. మీరు చెప్పాలి, మేపుతుంది, దప్పి తీరుస్తుంది. అందరు నిన్ను వదిలేసినది నిన్ను వెంబడిస్తుంది. అలసట పుట్టిన వేళ నిన్నది నీడనిస్తుంది. హల్లెలూయా. నీడనిస్తుంది అంటే అర్థం ఏంటి? సేద తీరుస్తుంది. హల్లెలూయా.